అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే సింగిల్గా ఉండండి. ఈ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ పోయి అన్ని టైం వేస్ట్ చెప్పారాలు. సింగిల్గా ఉండి ఎక్స్పెక్ట్ చేయండి. ఇగో ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాంతో పాటు వచ్చేయండి, అంత సెట్. వీడి లేక వీడి తమ్ముడు చాలా బాగుంది. ఏదో ప్రశాంత్ మంచి ఊపి మీద ఉన్నాడు అనమాట. మా అసలు స్వీచ్ अपन खाएंगे तो हमारा माई ब्लड प्रेशर कंट्रोल में रहेगा इनके. మనిషిగా మనం ఆయించాల్సిందంటే అందరూ ఒకలాగా ఉండరు. వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని నువ్వు ఇలా ఉన్నారా అని అనడం మాత్రం తప్పు. కుక్క దగ్గర పోయి నువ్వు కుక్కవి అంటే ఎలా ఉంటుంది, వాడదా? అది కుక్కని యాక్సెప్ట్ చేయాలి మనం. అది నేను యాక్చువల్గా కూడా ఉన్నాయి. నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నా అంతే. అరే నువ్వు అన్ని యాక్చువల్ చేసేట సర్లే ఏదో ఒకటి మంచి కుక్కని, వీడైతే కాదు. చూత సినిమా కారసుకో ఆకాశ దేశాన అంటే నా మేజర్ గేట్ సినాప్సిస్ సబ్మిట్ చేయరా అంటే నేనేమో సోమనాథ్ టెంపుల్కి వచ్చి బీచ్ దగ్గర తిరుగుతున్నా. సారేమో నాకు ఫోన్ మీద ఫోన్లు చేస్తుండో, నేనేమో ఇలా ఉన్నా. ఆ రీసెర్చ్ అయిపోయినట్టే. లేదురా నేను బ్లాగ్ చేస్తున్నా, 5 నిమిషాలు ఆగు. రేయ్ నువ్వు కోట్లు ఖర్చు పెడితే నీకు వద్దులు. ఇప్పుడు డైలాగ్ మిస్ అయిపోయింది, నెక్స్ట్ పర్వాలని చెప్తా. మీ అందరికి ఒక చెప్పాలి, ఇట్లా ఫ్రెండ్ ప్రశాంత్ చెప్పనంటున్నాడు. ఎందుకంటే నేను సెలబ్రేటింగ్ కదా, మళ్ళీ వాడికి చెప్పి వాడికి ఫాలోవర్స్ పెరిగితే బాగుండదండి, వద్దంటున్నాడు. అరవై నా ఫ్రెండ్ ప్రశాంత్ నా గర్ల్ ఫ్రెండ్తో గొడవ నేను అన్ఫాలో చేశాడు, నన్ను బ్లాక్ చేస్తే వీడు దాన్ని రిక్వెస్ట్ పంపించిండు. ఫ్రెండ్ కాకపోతే ఇంకేమైతే చెప్పండి. ఫ్రెండే కదా. నేను మార్నింగ్ వచ్చినప్పుడు టెంపుల్లో ఉండి బీచ్ చూసాను అనమాట. అప్పుడు అంత మంచిగా అనిపించలేదు, కానీ ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. వ్యూ బాగుంది, ఇట్స్ వర్త్ వర్మ. లేకపోతే అది దొరికినాక అట్లా